వెంకటేష్ రానా కోర్టుకు రావాల్సిందే, నవంబర్ 14న హాజరు కావాలి, నాంపల్లి కోర్టు ఆదేశాలు. వీళ్ళకేమైనా చట్టం ఏమైనా చుట్టమా అండి? నాకు అర్థం కాదు. ఈ దగ్గుబాటి బ్రదర్స్కి, దగ్గుబాటి ఏం పేరండి పేరు, సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, వీళ్ళకేమైనా చట్టం ఏమైనా చుట్టమా? రానా కూడా ఇది ఏంది కేసు? నందకుమార్ కేసు. ఆయన చేత ఆయన దగ్గర అంటే ఆయన ఏదైతే దక్కన్ కిచెన్ హోటల్ ఉందో, ఏడా సివిఆర్ ఛానల్ ఉంది కదా, మోహన్ బాబు ఇల్లు ఉంది కదా, దాని పక్కన ఆయన హోటల్ ఉంటుండే. ఆ ప్లేస్ వచ్చి దగ్గుబాటి సురేష్ది, వెంకటేష్ది. ఈయనదో 1000 గజాలు, ఆయనదో 1000 గజాలు అటు ఇటుగా. ఆ భూమిని ఈయన లీజుకు తీసుకున్నాడు. ఎవరు నందకుమార్ లీజుకు తీసుకుని హోటల్ నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న క్రమంలో దాన్ని తీసేయాలని, నేను అమ్మేస్తా అంటే నేనే కొంటా అన్నాడు ఈయన. నేనే కొంటా అంటే దగ్గుబాటి సురేష్కి సంబంధించిన ల్యాండ్ మీద అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈయన. అగ్రిమెంట్ చేసుకుని 3 కోట్ల రూపాయలు కట్టిండు ఆయనకు. ఆల్రెడీ చెక్కులు మొత్తం అంతా ఆయనకి ఇచ్చిండు. పక్కనే ఉన్న వెంకటేష్ ప్లేస్ని లీజుకు తీసుకున్నాడు. మొత్తం అది 2000 గజాల్లో ఉన్నది. దాని తర్వాత దగ్గుబాటి సురేష్కి ఇంకెవరో ఆఫర్ పెద్ద ఎత్తున ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొకరికి అగ్రిమెంట్ చేసిండు. మరి అట్లనే నువ్వుకోవాలన్నా? అసలు ఒకరికి అగ్రిమెంట్ చేసి ఇంకొకరికి అగ్రిమెంట్ చేయడమే పెద్ద తప్పు. మరి ఏముందిలే, నేను హీరోని కదా, నేను పెద్ద ప్రొడ్యూసర్ని కదా, మా తమ్ముడు పెద్ద హీరో, నేను పెద్ద ప్రొడ్యూసర్ అనుకున్నాడేమో. అయ్యా నువ్వు భూమి మీదనే బతుకుతున్నావు నాయన, నువ్వేమైనా ఆకాశంలో బతుకుతలేవు. అర్థమైంది? నీకేం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక రాజ్యాంగం నీకేం రాసి లేదు. ఒకరికి చేసిండు అగ్రిమెంటు, ఇంకొకరికి చేసిండు, మళ్ళీ తన కొడుకు పేరు మీద రాయించేసుకున్నాడు. ఎవరు? రానా మీదనే, ఎవరి మీదనో. అంటే ఫస్ట్ హ్యాండ్ని మోసం చేసిండు నందకుమార్ని, సెకండ్ హ్యాండ్ని మోసం చేసిండు, కొడుకు పేరు మీద రాసుకున్నాడు. పైసలు తీసుకున్నాడు వాళ్ళే 3 కోట్ల రూపాయలు. సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. కోర్టులో నిలబడే కేసు ఇది. ఏ రోజుకైనా నువ్వు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. తీసుకున్నదన్న కక్కాలే, భూమి అన్న కక్కాలి, భూమి అన్న వదిలేసుకోవాలి. అయితే నాంపల్లి కోర్టు పిలుస్తా ఉన్నది, రావయా బాబు ఎందుకు వస్తలేవని. మరి కోర్టు కూడా తొందరగా దయచేసి ఇట్లాంటి చట్టాన్ని వ్యతిరేకించేటువంటి ఇట్లాంటి సెలబ్రిటీలు అనుకునే వీళ్ళు దుర్మార్గులు కదా వీళ్ళంతా. ఇది ఒక్కటే కాదు వీళ్ళిద్దరిది. ఆడ గోపనపల్లిలో అయితే పాపం 200 మంది ప్లాట్ ఓనర్స్ని ముంచిరు పాపం. అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉన్నదాన్ని ప్లాట్స్ కింద అయిన భూమిని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపి దొబ్బేసిరు పాపం. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇక్కడ మొత్తం కల్ప్రిట్లో దగ్గుబాటి సురేష్ బాబే అట. వెంకటేష్ ఏమైనా ఇజ్జత్ పోతున్నది, పేరేమో నాదవుతున్నది, మొత్తం నువ్వే మింగుతున్నావు, ఇదేదో సెటిల్ చేసుకుందామా, ఇది మాట్లాడి క్లోజ్ చేద్దామని ఆయన అంటుంటే, లేదు మన ఈగో హట్ అయితే మన పెద్ద ఫ్యామిలీ అని విర్రవీగుతున్నాడట. కానీ కోర్టులు ఉన్నాయి, నువ్వు ఏ రోజుకైనా ఇది అవ్వాల్సిందే. అయితే కోర్టుకు హాజరైతలేరు వీళ్ళు. విషయం ఏంటంటే కోర్టుకు హాజరైతలేరు. కోర్టుకు ఎందుకు హాజరు గారు? వీళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. వీళ్ళ మీద, ఈ ముగ్గురి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. మళ్ళీ కోర్టు నోటీస్ ఇచ్చింది, నవంబర్ 14న నువ్వు రావాల్సిందే అని. గతంలో కూడా ఇచ్చింది కోర్టు. విచారణ సమయంలో ఎంతటి వారైనా న్యాయస్థానానికి రావాల్సిందే అని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. సినీ నటులు దగ్గుబాటి వెంకటేష్, రానా, అభిరామ్ అంటే రానా తమ్ముడు, సురేష్ ఇంకో కొడుకు, చిన్న కొడుకు. సురేష్ బాబు తీరుపైన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫిలిం నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో వీరంతా తప్పనిసరిగా నవంబర్ 14న న్యాయస్థానానికి హాజరు కావాలి అని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే అని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించి డెక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలు వీరిపైన ఉన్నాయి. ఈ అంశంలో గతంలో నమోదైన కేసుపైన గురువారం నాంపల్లి కోర్టులో విచారణ చేపట్టింది. సిగ్గుండాలి కదా, నువ్వు ఒక సెలబ్రిటీవి, ఒక ప్రొడ్యూసర్వి, రెండు అగ్రిమెంట్స్ ఎట్లా చేసుకుంటావు? 2 అగ్రిమెంట్స్ ఉండగా కొడుకు పేరు మీదకి ఎట్లా రాయిస్తావు? మినిమం కామన్ సెన్స్ కదా.